10 ఏళ్ల తర్వాత అమరావతికి వచ్చారు. పనులు పునఃప్రారంభోత్సవం కోసం ప్రధానమంత్రి అడుగుపెట్టారు. దాంతో ఈసారి అమరావతి నగర నిర్మాణ విషయంలో ప్రధానమంత్రి ఉదారంగా వ్యవహరిస్తారు అని చాలామందే ఊహించారు. గట్టి ఆశలే పెట్టుకున్నారు. భారీగా ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయం అందించేందుకు తగ్గట్టుగా నిధులు ప్రకటిస్తారు అంటూ భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నటువంటి ఆశలన్నింటి మీద ప్రధానమంత్రి నీళ్లు జల్లేశారు. ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం శంకుస్థాపనకు వచ్చినటువంటి సమయంలో కనీసం మట్టి నీళ్ళైనా తీసుకొచ్చారు. ఈసారి మట్టి లేదు, నీళ్లు లేదు. అప్పుడు మట్టి కొట్టుకుపోయారంటే ఇప్పుడు కనీసం చేత్తో మట్టి కూడా పట్టుకురాకుండా ఒట్టి చేతులతో సరిపెట్టేసినట్టుగా ఒట్టి మాటలకే పరిమితమైనట్టుగా స్పష్టమైంది. చాలా మాటలు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి అయిపోతుందని, అమరావతి 3 ఏళ్లలో పూర్తయిపోతుందని, ఇక అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడిపికి హద్దు పద్దు ఉండదని, ఎంతో పురోగతితో ముందుకు సాగిపోతుందని ఆయన చాలా మాటలు చెప్పుకొచ్చారు. మాటలు కోటలు దాటాయి కానీ ఆయన చేతలు మాత్రం కనీసం పైసా విధించడానికి కూడా సిద్ధపడలేదు. పైగా 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఎంత చేశారన్నది ఆయన స్పష్టంగా ఎంత చేశామన్నది మాత్రం చెప్పలేదు. ఎందుకని అంటే చేసింది చాలా నామమాత్రం. ఎంతో చేశామని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ 11 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. అది కూడా వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అటు గుంటూరు ఇటు విజయవాడ నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేసినటువంటి నిధుల్లో భాగంగా ఇచ్చినవే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం ఇసుమంతైనా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి నరేంద్ర మోదీ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ఇచ్చాము అని చెప్పడం అన్నది ఆసక్తికరమే కాకుండా విస్మయకరంగానూ కనిపిస్తుంది. మరి ప్రధానమంత్రి ఈసారి రాజధాని నగర నిర్మాణంలో ఇంత పెద్ద ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము ఇంత చేస్తాం, రాజధాని కోసం తాము ఇది చేస్తాం, ఇంత ఇస్తాం అన్న ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దేనికి సంకేతం అని ఇంకో మాట కూడా చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నటువంటి తీరుని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుని టెక్నాలజీలో చంద్రబాబు నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పడం ద్వారా అంతా చంద్రబాబే చేస్తారు, చంద్రబాబే సమర్థుడు, చంద్రబాబును మించినోళ్ళు లేరు, చంద్రబాబు టెక్ గురు, చంద్రబాబు చాలా గొప్పోడు అనేటువంటి కీర్తనలతో సరిపెట్టేసినట్టుగా కనిపిస్తోంది. తానేమీ చెయ్యక్కర్లొద్దు, అంతా చంద్రబాబే చూసుకుంటారు అనేటువంటి సంకేతాన్ని ప్రధానమంత్రి ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంటుందని కానీ, ఇంత మేరకు కేంద్రం సహాయం అందిస్తుందని కానీ, కేంద్ర తోడ్పాటు ఈ మేరకు దక్కబోతుందనేటువంటి విషయాన్ని కానీ ప్రధానమంత్రి చెప్పలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత వంచనకు గురి చేశారో అనేటువంటి విమర్శ విపక్షాల నుంచి వస్తుంది. మరి దీనికి మోదీ భాగస్వామ్య పక్ష నేతలు ఏం చెప్తారు, ఎట్లా సర్దుకుంటారు? అయితే ఇటీవల బీజేపీ నాయకత్వం చెప్తుంది అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది అని. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే సర్దుబాటు గ్రాంట్గా ఇచ్చింది. మిగిలినటువంటి 13,500 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పుగా మాత్రమే ఇచ్చేందుకు ఫెసిలిటేట్ చేసింది. కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిలిచింది. తద్వారా 13,500 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నెత్తిన పెట్టింది. ఇంతకు మించి కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఈ కాలంలో చేసిన ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు కూడా ఏమీ లేవు. అలాంటిది ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఏమి ఇవ్వకుండా ఒట్టి చేతులతో గట్టి మాటలతో సరిపెట్టేసినటువంటి తీరు
ఏమనాలి? గురదాడ అప్పారావు చెప్పింది గట్టి చేతలు చేయమని, ఒట్టి మాటలు సరిపెట్టమని కాదు. కానీ ఆయన గట్టి మాటలు చెప్పి ఒట్టి చేతలతో వెనుదిరిగిపోయినట్టుగా చాలా సుస్పష్టంగా కనిపించింది.